శివరాత్రి ముగిసిందంటే చాలు చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చేసింది అనుకుంటాము. ఆల్రెడీ కొన్ని జిల్లాలకి సంబంధించి ఎండాకాలం అయితే మొదలవుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారి వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎండలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఇలాంటి వర్షాలు ఏంటి సార్ అసలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వీస్తున్నటువంటి దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి ఆగ్నేయ గాలుల వల్ల ఒక విధంగా మనకి దక్షిణ తెలంగాణలో ఇంకా చల్లటి వాతావరణం అనేది రాత్రిపూట కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక విధంగా ఉదయం సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం స్వల్పంగా ఎండ తీవ్రత పెరిగిందనే చెప్పాలి. ఒక విధంగా నిన్నటితో పోలిస్తే రాష్ట్రం అంతటా కూడా 1 డిగ్రీ ఎక్కువగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కనిపిస్తుందని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో కనుక నిన్న నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత కనుక ఒకసారి పరిశీలించినట్లయితే భద్రాచలంలో సుమారు 36.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఆదిలాబాద్లో 35.8 డిగ్రీలు, అలాగే మహబూబ్ నగర్లో 35.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా ఖమ్మంలో కూడా సుమారు ఇంచుమించు 35 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. స్వల్పంగా కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.4 డిగ్రీల వరకు కూడా నమోదయ్యి, ఒక విధంగా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే 1 డిగ్రీ తక్కువగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే కొంచెం ఈరోజు 1 డిగ్రీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరిగిందనే చెప్పాలి. అంటే సార్ రానున్న 2 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఉత్తర భాగం అంతా కూడా ఎండవేడిమి వాతావరణంతో నిండుకోవడం వల్ల ఒక విధంగా స్థానికంగా ఏర్పడేటువంటి ఈ యొక్క మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉన్నప్పటికీ కూడా 23, 24లో కూడా ఈ యొక్క తేలికపాటి జల్లులు అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా 23, 24లో ఎండ తీవ్రత కొంచెం పెరిగినప్పుడు మనకి ఇటు కొంచెం ఈదుడుగాల ప్రభావంతో పాటు ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెచ్చరిక అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షపాతం ఉన్నప్పటికీ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుంటే మాత్రం 23, 24 మాత్రం కొంచెం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి ఇటు జిల్లాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగంలోనే అధిక వేడిమి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పగటి పూట వాతావరణం అధిక వేడిమి వాతావరణం ఉత్తర తెలంగాణ భాగంలో ఉంటే రాత్రిపూట చల్లటి వాతావరణం అనేది దక్షిణ తెలంగాణ భాగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా ఫిబ్రవరి మాసం మనం చివరి వారానికి చేరుకుంటున్నాం కాబట్టి ఒక విధంగా ఈ యొక్క విండ్ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ యొక్క విండ్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఒక విధంగా ఈ యొక్క సూర్యుడు కర్కట రేఖ నుంచి మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. దానివల్ల ఒక విధంగా గాల్లో వచ్చేటువంటి స్వల్ప మార్పుల వల్ల కూడా ఇట్లాంటి వాతావరణం అనేది చేకూరడం, ఎండ క్రమేపీ పెరగడం వంటివి సందర్భాలు మనం చూడొచ్చు. సార్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడనం ఏదైతే కొనసాగుతుందో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం క్రమేపించింది. మొన్నటి వరకు కూడా ఇది భూమధ్య రేఖగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రం నుంచి క్రమేపీ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రవేశించగా ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ తీరం వెంబడి ప్రాంతాలకు మాత్రం తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇందాక చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే ఒక విధంగా 32.2 డిగ్రీల వరకు కూడా హైదరాబాద్లో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సో ఒక విధంగా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే హైదరాబాద్లో ఇంకా 1.4 డిగ్రీలు ఎండ తీవ్రత తక్కువగానే నమోదవుతుందని చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా పొడిబారిన వాతావరణం ఈరోజు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రేపు ఇటు ఉత్తర భాగంలో తేలికపాటి జల్లులు కనిపించినప్పటికీ 23, 24 సిటీలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎండవేడిమి ముఖ్యంగా ఎండవేడిమి
వాతావరణం ఇందాక చెప్పినట్లుగా ఉత్తర భాగంలో అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్. సో ఈ వర్షాలు ఎన్ని రోజుల దాకా ఉన్నాయండి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా తేలికపాటి వర్షం అనగానే మనకి 1 మిల్లీమీటర్ నుంచి 2.5 మిల్లీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఒక విధంగా గాలిలో తేమ చేకూరడం వల్ల కూడా ఈ యొక్క తేలికపాటి వర్షం అనేది ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అధికంగా నమోదవుతుందో ఆ సమయంలో గాలిలో తేమ సమకూర్చడం, ఈ యొక్క తేమ వల్ల స్థానికంగా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం అక్కడ తేలికపాటి జల్లులు అనేవి వస్తుంటాయి. ఒక విధంగా రేపు కొంచెం తేలికపాటి వర్షం కొన్ని అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా ఎల్లుండ అంటే 23, 24లో కొంచెం అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇటు ఏదైతే 23, 24కు సంబంధించి ఈ నెల చాలా వరకు అక్కడక్కడ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు భారీ పంట నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ తీసుకొని వాళ్ళ పంటను కూడా ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి మా హిట్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా చిన్న హెల్ప్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మోరెవర్ ఎవరైతే అటు స్తంభాల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు కూడా పల్లె ప్రాంతాల్లో ఉన్నవారు కూడా చాలా వరకు హెచ్చరికలు తీసుకొని వారి జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అనిల్తో శ్వేత, హిట్ టీవీ, బేగంపేట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.